పెళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇటీవల జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయ కేతనం ఎగరవేసింది. ఈ క్రమంలో పులివెందుల జెడ్పీటీసీ లతారెడ్డి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ విజయం ప్రజాస్వామ్య విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, నేతలు బీటెక్ రవి, భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రాత్మకమని, ఇక నుంచి మనం కూడా ఢీ అంటే ఢీ అందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు రాబోయే ఎన్నో విజయాలకు తొలి అడుగని పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డిలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పులివెందులలో టీడీపీ గెలుపు ప్రజాస్వామ్యం సాధించిన విజయమన్నారు చంద్రబాబు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ సమర్థ పాలన అందిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు. కష్టపడాలి, సమిష్టిగా పనిచేయాలి, పులివెందుల కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అక్కడ ఇక అరాచకానికి తావులేదు. మీ కష్టంతో వైసీపీ అరాచకం, రౌడీయిజం ఓడిపోయాయని చంద్రబాబు కార్యకర్తలకు కితాబిచ్చారు. కార్యకర్తకు సమస్య వస్తే అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా నేతలు స్పందించాలని సూచించారు. ఇక ఈ గెలుపుతో వచ్చిన స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పులివెందుల స్థానానికి 7,794 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతకు 6,716 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతైంది. అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 20,000 ఓట్లు పోల్కాగా 129, తిరస్కరణకు గురైన 582 ఓట్లు పోల్కాగా 19,389 ఓట్లను లెక్కించారు. టీడీపీకి 12,505 ఓట్లు లభించగా వైసీపీకి 6,351 ఓట్లు లభించాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి 6,154 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.